ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వెళితే పట్టించుకోని పోలీసులు తమ నాయకులపైనే కేసులు పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. ప్రతి మండలంలో లీగల్ డివిజన్ ఏర్పాటు చేసి తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాము అని ప్రకటించారు. అలాగే చంద్రగిరిలో భూ ఆక్రమణలు, స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై కూడా మోహిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పులివర్తి నాని గారు ఎంత దుర్భాషలు, ఎంత నీచంగా ఒక రిటైర్డ్ జడ్జి 28 ఏళ్లు ఆయన జడ్జి సర్వీసులు చేసి రిటైర్డ్ అయిన జడ్జి, అదేవిధంగా వృద్ధ దంపతులు 86 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చంద్రగిరిలో 2 సార్లు గెలిచిన మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని నానా మాటలు తిడితే ఇది తప్పు, ఈ విధంగా తిట్టకూడదు, ఇలాంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలి, మీరు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఎస్పీ గారి ఆఫీస్కి సోమవారం ఫిర్యాదు చేయడానికి, గ్రీవియన్స్ డే అప్పుడు ఫిర్యాదు చేయడానికి పోతే మమ్మల్ని అక్కడ అడ్డుకొని 4-5 గంటలు ఫిర్యాదు చేసి రోడ్డు మీద మీరు అడిచేసి పోండి మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని అవమానించి అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ రఘుమనోహరాచారి గారు మమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తే ఆ పేపర్లు చించి అక్కడే పడేసి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు తిరిగి మా మీదే ఎవరైతే మేము ఫిర్యాదు చేస్తామో మా నాయకులు 50 మంది మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.